తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన దాదాపు 4 గంటల పాటు జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈసీ ఆంక్షల పరిధిలోని రాని అంశాలపైనే మంత్రివర్గంలో చర్చించారు. ధాన్యం కొనుగోళ్లు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, కొద్దిసేపటి క్రితమే సెక్రటరియట్ లో కేబినెట్ భేటీ సమావేశం ముగిసింది. అయితే ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా 4 అంశాల మీద చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రిమండలి వర్గం. ఈ భేటీలో కొంతమంది అధికారులు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా ఇటు అకాల వర్షం వల్ల దెబ్బతిన్నటువంటి పంటలు, అదేవిధంగా ఇటు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అలసత్వం, అంటే చాలా వరకు కూడా డిలే అవుతుంది కాబట్టి దీనిపై కూడా ప్రధానంగా చర్చించారు. దీనికి సంబంధించి కూడా చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మెయిన్ గా ఇటు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు దాదాపు 2 రోజులు కావాల్సి వస్తుంది. ఐకేపీ సెంటర్ లో ధాన్యం కొనుగోలు సంబంధించి కూడా ఇంకా ముమ్మరంగా చేయాలి. ఎందుకంటే ఇప్పటికీ అకాల వర్షంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల కళ్ళాల్లోనే ధాన్యం తడుస్తున్నాయి. మరోవైపు కొన్ని ఐకేపీ సెంటర్లు కూడా సరైనటువంటి సౌకర్యం లేకపోవడంతో చాలా వరకు కూడా నీటిలోనే ధాన్యం తడిసిపోవడంతో ఇటు రైతులందరూ కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులు కూడా ఆదేశించారు. ఇందులో ప్రధానంగా ఇటు ప్రధానంగా ఇటు ధాన్యం కొనుగోలు సంబంధించి కూడా ఆ పేమెంట్ విషయంలో, అంటే ధాన్యం కొనుగోలు జరిగిన తర్వాత అవి మిల్లులకు చేరుకున్న తర్వాత దాదాపు 10 నుంచి 15 రోజులు డిలే అవుతుంది పేమెంట్ తీసుకున్నారు. కాబట్టి త్వరితగతంగా పేమెంట్ చెల్లించే విషయంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో ఇటు మంత్రి మండలిలో ఉన్నటువంటి ఇటు తుమ్మలతో పాటు ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి, అదేవిధంగా ఇటు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. చర్చించి దీనిపై కూడా త్వరితగతంగా పేమెంట్ చేసే విషయంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక మరోవైపు ఈ యొక్క విద్యా సంవత్సరం కూడా ప్రారంభం కాబోతుంది. ఎందుకంటే జూన్ 12 కూడా స్కూల్స్ కూడా ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి ఇటు విద్యా సంవత్సరం చేపట్టేటువంటి పనులు, బుక్స్, స్కూల్స్, యూనిఫామ్ లాంటి అంశాలపై కూడా ఈ యొక్క కేబినెట్ భేటీలో చర్చించారు. చర్చించిన తర్వాత దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా, అంటే మెయిన్ గా ఇటు గవర్నమెంట్ స్కూల్స్ అదేవిధంగా క్లాస్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా బుక్స్ కానీ యూనిఫామ్స్ కోసం కూడా అన్ని త్వరితగతంగా ఏర్పాటు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇంకా మరో విషయం, ఇటు ఖరీఫ్ సీజన్ కూడా ప్రారంభం అవుతుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేయాలి. ఎలాంటి విత్తనాల కొరత ఎప్పుడు కూడా రైతులకు ఉండొద్దు దానిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులు కూడా చూస్తారు. అన్ని సెంటర్ల వద్ద కూడా ఇటు విత్తనాలకు సంబంధించి ఖరీఫ్ సీజన్ సంబంధించి కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి. ఇక్కడ కూడా రైతులకు ఇటు విత్తనాల కొరత కానీ, యూరియా కానీ, సమేత కానీ, ఇటు వ్యవసాయం సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది అధికారులకు. ఇక మరొకటి ఇటు మేడిగడ్డ పార్లమెంట్, ఇటు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా మేడిగడ్డల పిల్లల కుంగుబాటు సంబంధించి కూడా ఈ విషయంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు మంత్రి మండలితో కూడా చర్చించారు. ఎందుకంటే ప్రధానంగా ఇప్పటికే ఎన్డీఎస్సీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతరం కూడా నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా ఇప్పటికే మేడిగడ్డకు సంబంధించి బ్యారేజ్ ఏదైతే పిల్లల కుంగుబాటు జరిగిందో పిల్లల నెంబర్ 20, 21, అదేవిధంగా ఇటు 18, 19 సంబంధించి పిల్లల కుంగుబాటు జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడ చేయాల్సినటువంటి మరమ్మతులు, దానికి సంబంధించి ఖర్చు, దానిపై కూడా ఈ యొక్క మంత్రి మండలి వర్గంలో కూడా చర్చించారు. దీనిపై ప్రధానంగా ఇప్పటికే ఇటు నిర్మాణ సంస్థ దీనికి సంబంధించిన ఖర్చు భరించాలని కూడా ఇప్పటికే ఇటు కేబినెట్ భేటీ నిర్ణయించింది. ఇటు మంత్రి మండలి కూడా దానికి ఆమోదం చెప్పినట్టు తెలుస్తుంది. అయితే కొంతవరకు అంటే దాదాపు ఈ యొక్క మరమ్మతులకు, అంటే మేడిగడ్డ పిల్లల కుంగుబాటు 2 పిల్లలు కుంగాయి కాబట్టి దానికి సంబంధించి మరమ్మతులు చేయించడం, అదేవిధంగా సేమ్ టైం ఇటు మిగతా ప్రాజెక్టులకు సంబంధించి రిపేర్స్ కానీ దానికి సంబంధించి ఏమైనా ఖర్చులకు సంబంధించి కూడా ఈ కేబినెట్ లో సంబంధించి చర్చిస్తారు. దీనిలో ప్రధానంగా నిధుల సర్దుబాటు కానీ నిధుల సమీకరణ కోసం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు మంత్రులకు అదేవిధంగా అధికారులకు కూడా గైడ్ ఇవ్వడం జరిగింది. ఇక మరోవైపు ఎల్ఐసి సంస్థ కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క నిర్మాణ సంస్థ యొక్క మేడిగడ్డ పిల్లల కుంగుబాటు సంబంధించి కూడా బాధ్యత తీసుకోవాలి. దీనిపై కూడా ఒకవేళ వాళ్ళు స్పందించకుంటే దీన్ని ఇటు కోర్టు ద్వారా కూడా చేసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారు. దీనిపై కూడా ఇటు మంత్రివర్గంలో చర్చించారు. దీని ఏదైనా కూడా కొద్ది నిమిషాల్లోనే ఇటు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు మంత్రి పొంగేటి శ్రీనివాస్ రెడ్డి ఇటు కేబినెట్ భేటీలో చర్చించిన అంశాలపై కూడా ప్రధానంగా దీనిపై కూడా మాట్లాడతారు. మరి కాసేపట్లోనే
మెయిన్ అయితే ఒకటే తెలుస్తుంది. ఇటు ప్రధానంగా ఇటు ఎడ్యుకేషన్, అదేవిధంగా ఇటు ధాన్యం కొనుగోళ్లు, మరోవైపు అకాల వర్షం వల్ల పంట నష్టం సంబంధించి అంచనా వేయడం, వాళ్ళకి రైతులకు నష్టపరిహారం చెల్లించడంపై కూడా ప్రధానంగా ఈ యొక్క కేబినెట్ భేటీలో చర్చించడం జరిగింది. సందీప్, థ్యాంక్ యూ సతీష్.